చాలా మంది షోల్డర్ పెయిన్ తో బాధపడుతుంటారు. షోల్డర్ పెయిన్ కు నెక్ పెయిన్ కారణం అవుతుందా? యా, ఈ మధ్య కాలంలో మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల, దాని తర్వాత ఇప్పుడు అన్ఫార్చునేట్ గా మనకి హెల్ప్ అవుతున్నా కూడా అంతకంటే ఎక్కువ మనని బాధ పెడుతున్న సెల్ ఫోన్స్ వల్ల అండి. సో ఇప్పుడు ఏమైపోతుందంటే మన ఇంత హెడ్ వెయిట్ ఏదైతే ఉందో అది ఈ నెక్ ద్వారానే మనం దీన్ని ఎరెక్ట్ గా పొజిషన్ లో పెడుతున్నాం అన్నట్టు. అంటే మనం ఒకవేళ గ్రావిటీ చూసుకున్నట్టయితే మనం మామూలుగా ఇంత హెడ్ వెయిట్ ఇవన్నీ ఎప్పుడు వెనుకకు వంగుతూ ఉండాలి. కాకపోతే దాన్ని కరెక్ట్ నిటారుగా స్ట్రైట్ గా మనం పెడుతున్నామంటే దానికి గల కారణం ఇక్కడ ఉండే కండరాలు, దాని తర్వాత ఈ వెన్నుపూస ఏదైతే స్కల్ నుంచి కిందికి పట్టుకొని ఉంటుందో ఆ వెన్నుపూస. సో అంత వెయిట్ ని మన ఇది మోయాలి అని అంటే, ఆ పొజిషన్ లో పట్టుకోవాలి అంటే ఈ మజిల్స్ అన్ని కరెక్ట్ గా పనిచేస్తూ ఉండాలండి. ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే మనం ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ లేకపోతే డెస్క్టాప్ వర్క్ ఎక్కువ చేస్తున్న వాళ్ళు కానీ ఏం చేస్తుంటారంటే ఇప్పుడు ఫేస్ ని ఈ డైరెక్షన్ లో ఈ యాంగిల్ లో పెట్టడము, దాని తర్వాత ఈ బర్డన్ అంతా షోల్డర్ బర్డన్ కూడా అంతా ఎప్పుడు టైప్ చేసుకుంటుండడము, ఇవన్నీ జరిగినప్పుడు ఈ పోస్చర్ ప్రాబ్లం వల్ల, అంటే ఎర్గనామిక్స్ అంటాం, ఈ పోస్చర్ ప్రాబ్లం వల్ల ఈ మజిల్స్ ఏదైతే పొజిషన్ లో ఉండాలో ఆ పొజిషన్ లో లేకుండా వేరే పొజిషన్ లో, అంటే నేను ఇప్పుడు కిందికి చూస్తున్నప్పుడల్లా నా ఫేస్ ని ఇదే పొజిషన్ లో మజిల్స్ అన్ని లాక్ చేసి పట్టుకోవాలి. సో అది నార్మల్ గా చేసే పని కాదు నెక్ మజిల్స్ అన్ని. దీనికి మనం అడిషనల్ గా స్ట్రెయిన్ ఇస్తున్నాం కాబట్టి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఏమైపోతుందంటే ఈ కర్వేచర్, అంటే నెక్ స్పైన్ కు ఉండే కర్వేచర్ కానీ ఏదైతే డిజైన్ లో నెక్ స్పైన్ ఉండాలో ఆ డిజైన్ పోయి స్ట్రైట్ అయిపోతుంది. దాని తర్వాత ఈ మజిల్స్ అన్ని వీక్ అయిపోతుంటాయి. అప్పుడు ఏమైపోతుందంటే ఈ మన నెక్ లోంచి బయటకు వచ్చే నరాలు ఇవన్నీ మన షోల్డర్ కి సప్లై చేసే నరాలు కానీ స్కిన్ కి సప్లై చేసే నరాలు కానీ దానిపైన ఒత్తిడి ఎక్కువైపోతుంది. ఒత్తిడి ఎక్కువైపోయి మనం మామూలుగా అటు ఇటు చూస్తున్నప్పుడు షాక్ కొట్టినట్టు అనిపించడము, షోల్డర్ లో ఒక రకమైన ఎప్పుడు ఒక పెయిన్ ఉండడము, దాని తర్వాత ప్రతిసారి పెయిన్ కిల్లర్ వేసుకోవడము, ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఇట్లాంటివి తక్కువ చేసుకోవాలి అంటే మన పోస్చర్ అనేది ఇంపార్టెంట్ అండి. వర్క్ చేయండి, వర్క్ చేయొద్దని చెప్పట్లేదు, కానీ మనకి ఆల్మోస్ట్ ఫేస్ లెవెల్లో, అంటే కిందికో పైకో చూడకుండా ఫేస్ లెవెల్లో ఒకవేళ సిస్టమ్ కానీ స్క్రీన్ కానీ పెట్టుకోవడము, కొంచెం దూరంగా పెట్టుకోవడము, దాని తర్వాత ఈ మన షోల్డర్స్ ని ఎక్కువసేపు గాల్లో ఆపి పట్టుకోకుండా కొంచెం ఫ్రీగా విడిచిపెట్టడము, ఆ ఫ్రీగా విడిచిపెట్టిన ఏరియాకే, మన చేతులున్న ఏరియాకే కీబోర్డ్ రావడం, ఇట్లాంటివి చూసుకుంటే బెటర్. సెకండ్, ఇది అందరికంటే ప్రాబ్లమాటిక్ థింగ్ ఏంటంటే సెల్ ఫోన్స్ అండి. ఇప్పుడు మనం వేరియస్ కైండ్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ యాప్స్ చూసుకున్నా, లేకపోతే ఈ మధ్య కాలంలో మన వర్క్ ప్రాసెస్ లో, అంటే మీరు ఇప్పుడు ఆఫీస్ వర్క్ లేకపోతే హాస్పిటల్ వర్క్, హాఫ్ ఆఫ్ ది వర్క్ వాట్సాప్స్ పైన దీనిపైన జరిగిపోతున్నాయి. మెయిల్స్ చెక్ చేసుకోవడం, ఇవి కూడా సెల్ ఫోన్ లో చూసుకుంటున్నాం కాబట్టి స్క్రీన్ టైం ఇంతకు ముందులాగా కాకుండా ఇప్పుడు ఆల్మోస్ట్ 7 hours 8 hours స్క్రీన్ టైం పెరిగిపోతుంది. అదంతా మీరు చూసేది ఈ పొజిషన్ లో చూస్తుంటారు. సో మీ నెక్ ప్రాబ్లమే, దాని తర్వాత షోల్డర్ ప్రాబ్లమే. ఇన్ఫాక్ట్ చాలా మంది ఈ పొజిషన్ లో ఎక్కువ స్క్రోల్ చేయడం ఇవన్నీ చేస్తున్నప్పుడు ఎల్బో ప్రాబ్లమ్స్ రావడం, ఇవి కూడా జరుగుతున్నాయి. సో ఒకవేళ వీలైతే, అంటే ఎంటర్టైన్మెంట్ కి యూజ్ చేసే సెల్ ఫోన్ టైం ని కట్ చేసుకోగలిగితే బెటర్. సెకండ్ది, ఫుడ్ ఇంటేక్ కూడా తక్కువైపోతుంది. అంటే మనకి కండరాలకి బోన్ కి సంబంధించిన స్ట్రెంగ్త్ కి సంబంధించిన ఫుడ్ తక్కువ తీసుకుంటున్నాం, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాం. సో ఇట్లాంటప్పుడు ఆ న్యూట్రిషన్ కూడా సరిగ్గా అందక మాటికి మజిల్స్ సోర్ అయిపోయి, దాని తర్వాత వీక్ అయిపోయి పెయిన్ రావడము, మజిల్ సోర్ రావడము, దాని తర్వాత స్కాన్ చేయించుకుంటే మన ఎముకల్లో సున్నం క్వాంటిటీ, అంటే కాల్షియం క్వాంటిటీ తక్కువైపోయిందని చెప్పడము, ఇవన్నీ జరుగుతున్నాయి. సో న్యూట్రిషన్ ప్రాపర్గా తీసుకొని వీలైనంత వరకు అవసరం ఉంటేనే తప్ప సిస్టమ్ మీద కూర్చోకుండా, అవసరం ఉంటేనే తప్ప సెల్ ఫోన్స్ యూజ్ చేయకుండా ఉంటే బెటర్. ఒకవేళ కొన్ని పరిస్థితుల్లో మనం అది అవాయిడ్ చేయలేని పరిస్థితులు ఉంటాయి. అట్లాంటప్పుడు ఏంటంటే ఆ టైం పీరియడ్ మాత్రమే పనిచేస్తూ మిగతా టైంలో కొంచెం నెక్ ఎక్సర్సైజెస్ ఇట్లాంటివి చేసుకుంటుంటే మనం ఆ నెక్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చు. తెలుగు ప్రభ ఛానల్ వ్యూవర్స్ కి సో ఇది నాకు ఒక మంచి ఆపర్చునిటీ అండి. అంటే ఈ ఛానల్ వల్ల వీళ్ళ సహకారంతో చాలా మందికి అసలు ఓరల్ క్యాన్సర్స్ అంటే ఏంది, ఎందుకు వస్తుంటాయి, దానికి నివారించే పద్ధతులు ఏంది, ఒకవేళ మనం స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఇట్లాంటివి చేస్తూ ఉండి మనకు ఒకవేళ దీని గురించి అవేర్నెస్ లేకపోతే వెంటనే గ్రహించాల్సిన మాటలు ఏంటంటే ఇవేవి కూడా మన బాడీకి సేఫ్ కాదు. క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ, క్యాన్సర్ రాకపోయినా ఆర్గాన్ ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ. సో ఇట్లాంటివి మనకు తెలిసినప్పుడు దీన్ని ఖచ్చితంగా తక్కువ చేసుకొని న్యూట్రిషన్ బాగా ఇంప్రూవ్ చేసుకొని మన పద్ధతుల్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకొని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, రోజు కొద్దిసేపు ఎక్సర్సైజ్ చేయడము,
ఇట్లాంటివి చేసుకున్నట్టయితే మన ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ని మనం ప్రాపర్గా చూసుకున్న వాళ్ళం అవుతుంటాం. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అచ్యుత్ గారు. సో మీరు చెప్పిన థైరాయిడ్ కానీ, సైనస్ కానీ, ఈ కేసెస్ అన్ని మా వ్యూవర్స్ కి చాలా హెల్ప్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఇలాంటి మరెన్నో ఇంటర్వ్యూస్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.